ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సిరే ఓ సిరే ఇదేనట్టుందిగా ఈ చిన్నది ఎడిపోయింది. కీర్తి భార్య ఇంటి మాట కాకి లెక్క గింత కనబడతాన్న ఒక్కదన్న అత్తలేదు. ఏంది అరిసి అరిసి నా నోరంతా సప్పబడ్డది. పిక్చర్లో కోరుతానా కదా ఈడ. నేను పిక్చర్లతో మాట్లాడను. నువ్వు పెళ్లి చేసుకుని సంసారం చేసేది కూడా ఈ పిచ్చర్తోనే. అందుకే కదా ఆ పిక్చర్ని అనుభవిస్తానా. ఒసేయ్ మొగుడిని కట్ట అంటే నరకంలా వేడి వేడి నూనెలు ఎత్తారే. నూనెలు ఎత్తారా? మరి ఇద్దరు చేసుకున్నందుకు నిన్నెళ్ళు ఎత్తారు, పొయ్యిలు ఎత్తారా? ఎత్తి కానీ నా గొంతేంటిగా పోయిందే. కొన్ని నీళ్ళు తెచ్చి ఇగో ఇక్కడ నిలబడ్డది కదా బండోలే. దీని కాళ్ళకి ఏమన్నా రోగం వచ్చిందా? దానికి చెప్పు. ఏంటి నా కాళ్ళకు రోగం వచ్చిందా? నీ కాళ్ళకి పోలియో వచ్చిందా? ఏందే నన్నే అనంత దమ్మున్నదా నీకు? నిన్ను అనడానికి దమ్మైందే, నోరుంటే చాలు. నీకు నోరే ఉన్నది, ఏ పని శాత కాదు. నువ్వు చస్తే ఈ ఇంటి పీడే పోతుంది. నువ్వు చస్తే ఈ ఊరుకున్న పీడే పోతుంది. మీరిద్దరు చచ్చిననుకో నా పీడే పోతుంది. అది గన్ని మాటలు అంటానే కూడా కొంగల మందు తిన్న కోడి లెక్క సైలెంట్ ఉంటావు. నమ్మక కూడా నా మీద ప్రేమ లేదా? అది నా పెళ్ళవే, నువ్వు కూడా నా పెళ్ళానివే. నువ్వేమన్నా పక్కింటోని పెళ్ళానివానే ప్రేమ లేకపోవడానికి. మీరిద్దరు నాకు రెండు కళ్ళు లేకనే. ఇగో నా పక్కన దాని కన్ను తీసే. ఏంటే నా కన్నే తీసేయమంటానవానే? దానికన్నే తీసేయి. అవునే, నువ్వు నా పక్కన ఉంటే పాపం పెద్ద అరిష్టం. ఏందే నన్నే ఇప్పుడు గంట మాట అన్నావా? ఇప్పుడు చూడే నీ కన్ను వీకెత్తా. నీ పంచాయతీ పాడుగా మీ పంతం కోసం నా కళ్ళు పీకెత్తరానే. అవ్వా ఇదేమో తంగికునే గుండె అనే పీకేస్తాను నా కళ్ళే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నా మాటిని లొల్లి ఆపుర్రే కొద్దిగా. ఇప్పుడు దాని కన్ను వీకరియలేదు కదా, నాకు తెలుసు నీకు అదంటేనే ప్రేమ ఎక్కువ. దాంతోనే ఉండు, దాంతోనే తిరిగిగా. నేను మామగారింటికి పోతానా? ఈ రాజకీయ నాయకులు మాటలతో ఓట్లు వేయించుకున్నట్టు ఈ పిల్లలు ఏడ్చి మొగలను సాధించుకుంటారే. నీ అవ్వ ఏంది పోయే దరిద్రాన్ని ఉండమంటున్నావు? పోతే పోనీ, ఇంటికున్న శని పోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఏందే నన్నే శని అంటావా? జుట్టు పట్టుకొని దాన్ని అనుకో అమ్మ, నీ శని ఇల్లుకున్న శని మొత్తం పోతుంది. ఏందే నా జుట్టు పట్టుకుంటావా? అంతే నీ వల్లనే. అంటే నువ్వు పట్టుకుంటే నా శాత కదా? నాకు వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టే. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఏమైందయ్యా? మెడగోసిన కోడి లెక్క గట్లు ఊపుతానవుతాలా? ఏమైంది? నీ ఒరడికి పిడిసొచ్చింది ఆయనకి.
అయ్యో అయ్యో ఎంత కొట్టి ఏదోకుండా నా దగ్గరికి వచ్చేవాడు కదయ్యా. లేయ్యా. అయ్యో నా దేవునికి ఏమైంది దేవుడా? అయ్యో ఎంతమంది నేను తగ్గించుకున్నట్టే కానీ ఏ రోజుకి ఇట్లా కాలేదు నా దేవునికి. ఏమైందో ఏమో. లే అయ్యా. అయ్యో లేయ్యా. నిన్ననే కదా అయ్యా 5 తులాల బంగారం 10,000 రూపాయల పట్టు చీర కొనిస్తానన్నావు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి అయ్యా? నా కొనియకుండానే పోతావా అయ్యా? అయ్యో నా దేవునికి ఏమైంది? అవి దేకుంటేనే నేను నిన్ను ఎట్లా కొనిస్తానయ్యా? నేను బతికించుకుంటానయ్యా నిన్ను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఏంది దానికి 10,000 పట్టు చీర 5 తులాల బంగారం తెత్తనన్నావా? నాకు ఒక్కనాడని 5 రూపాయలు ఇచ్చినావా నల్ల మొక్కపోడా? నాకు ఇవ్వకుండా నేను ఎలా పోనిస్తా? నేను కూడా బతికించుకుంటా. నా మొగనికి పిడిచి తక్కువాలంటే ఈ బిందె చేతిలో పెడతా. అట్లనా? నా మీద పెడతానే. నీ బిందె నీ బిందెది నా బిందె పెడతా. నా మీద పెడతా. ఒసేయ్ నా బిందె కట్టేసినాం అనుకో ఇదే బిందె తీసి కొడితే నెల రోజుల దాకా లేవవు. నా బిందెతోటి కొడితే నెల కాదే 6 నెలల దాకా లేవు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అమ్మో నాకేం తెలియదు. సరే సర్లే. పేర్రా ఈడుంటాను నమ్మతాటే ఉన్నారా బాబురా. జంపు. కీర్తి 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 తువాలు తీసుకురా. కీర్తి నేను ఇట్లా చూస్తా అంటే నాకు కవిత్వం గుర్తుకొస్తుంది. చెప్పు. నీ నవ్వు ముత్యమే. నీ నోరుదని పెట్టుకుంటే కథమే. కానీ నీలాంటి దాన్ని చేసుకున్న జీవితం మాత్రం అంతే. ఏంది ఏమంటున్నా? నువ్వు నాకు దొరకడు అదృష్టం అని చెప్తాననే. ఇంకనా బర్రెకుంటా తాడు నువ్వు నాకు కావాలి ఎప్పటికీ తోడు. ఏంటిది? గట్లా కావాలి బంగారం. అది బంగారం అయితే మరి నేనేంటిదో? నువ్వా ఇనుము ఇత్తడి బొంగు పోషానమే. ఇగో ఇనబడుతుందా నల్లి ముఖ కూడా సప్పుడు చేస్తలేవు. దాన్ని ఒక్క మాట అంటే చాలు రైలు ముందు ఉంటే ఎర్ర జెండ లెక్క ఆపుతావు. అవునే నేనంటే మా ఆయనకి ప్రాణమే. అబ్బో నువ్వు ప్రాణం అయితే నేను పంచ ప్రాణాలే. పాశముఖం దానే నువ్వు పంచ ప్రాణం ఏందే? నన్నే పాశముఖం అంట నే గౌండు కప్ప ముఖం దానా షీపురు అందుకుందంతా. అగో మా బావోళ్ళ ఇంట్లో ఏదో లొల్లు అవుతుంది. అసలు పోయేస్తా. నోరు రాదే నిన్నైతే ఏకంగా నీ బాడీనే పంపిస్తా. ఏమనుకుంటాను అమ్మ? ఏంది బావ ఈ లొల్లి? బయటికి వినబడుతుంది. నీ మానం పోతుంది. నువ్వేమో కార్తీక దీపం సీరియల్ చూసినట్టు చూస్తావు. ఆపుతలేవు. వాళ్ళ గురించి నీకేం తెలుసురా? 2 పురుల మధ్యలోకి కానీ బతుకుతాం కానీ 2 ఆడల మధ్యలోకి పోతే బతకలేము. బతకం. ఏందేమీ లొల్లి? పిల్లలు లేని ఇట్లా ముసలోళ్ళు అంబడినట్లు పురాణాల లెక్క కొట్టుకుంటారు. చూడన్నా మీ బావకి అదంటేనే ఇష్టమట, నేనంటే ఇష్టం లేదట. అది నాటకాలు ఆడుతూ నన్ను తిడుతుంది. అబ్బా నువ్వు చేసేది ఏంటిదే? గుళ్ళె చదివే మంత్రాలా? నా నోరు మంటలకు పోను కుంట్లకు పోను అంటావా? నిన్ను పల్లెరుగాయల్లో వేసి పండ పెడతా కానీ నీ బలి పంగదు. నువ్వే చెప్పన్నా మీ బావకి అదంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నువ్వు చిన్నదానివి కదనే, నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఏంద్రా అంటే నేనంటే ఇష్టం లేదా? నువ్వు కూడా ఇష్టమేనా బాబు? మరి గట్లా చెప్పు. ఏంటిది అదంటే ఇష్టమా? నేనంటే ఇష్టమన్నావు కదా. ఈ అమ్మ మీద దండం పెడతానే ఆగుర్రే. ఉన్న కొన్నింటికలే పెళ్లి కాలేదు. అరే దాన్ని ఇడుమంటరా నేను ఇడుస్తా. దాన్ని ఇడవమని నేను ఇడతా. అంటే దాని కింద వంగి నేను ముందు ఇడవాలరా? ముందు దాన్ని ఇడుమంటరా. దాన్ని ఇడవమను. అరే ఎవరో దాన్ని ఇడుమని చెప్పరా? అరే ఇడుగుర్రే. దాన్ని ఇడవమని చెప్పు. అరే నా ఎంటికల మీద ఏంది మీ పతాపం?
బావా నువ్వనే చెప్పరా ఇడుమని. దానికే చెప్పమంటారా? DJ Harish exclusive mixes. రేపానికి ఏమన్నా అయిందనుకో మీ బంగారం అమ్మి హాస్పిటల్ ఖర్చులు పెడతా చెప్తాను, మీ ఇష్టం. బంగారం నేను విడిచిపెట్టిన అప్పుడే ఇద్దరు కలిసి ఇంట కోరి అడగా. బావా వీళ్ళు ఆడాలా కొరువు చేయాలా ఆగం చెప్తురు. అబ్బా నువ్వేది బావా అట్లా చూసుకుంటుంటాను, వాళ్ళ చేతులు నేను నచ్చదాకా చూస్తావా బావా? ఆపుతలేవు. చూసినావు కదరా 4 నిమిషాలు అలా మధ్యలో ఉంటేనే నేను గీత కథ చేసిర్రు. నేను రోజు అలా పక్క పడ్డే ఉంటానా, నా పరిస్థితి ఎవరికి చెప్పమంటావు రా బామ్మది. అవు బావా గోసకే ఉంది కథ. గదేరా నా బాధ. అరే ఇళ్ళ నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలరా? బావా ఈ అబ్బాయి నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంది బావా. అబ్బా మదిగా ఆ ఉపాయం నాకు చెప్పిన పుణ్యం కట్టుకోరా. సరే బావదా. రాములా రాములా శంకర్ గానికి 30 ఏళ్ళు ఊళ్ళో ఆడే పొట్టుగాడు. రాములు రాములా ఆయనకి 2 పిల్లలు వాళ్ళతోనే అని బతుకు బస్ స్టాండ్. రాములు రాములా నా పిల్లల తీసుకపోరు రాములా. డీజే తిల్లు తిల్లు నేను తాగింది తాది కళ్ళు. డీజే తిల్లు తిల్లు ఏం చేస్తారట? జేబులో పైసలు అన్నీ అయిపోయాక తాగుడు, తాగినంత అరిగేదాకా ఒరు, తర్వాత కడుపునంత హక్కుడు గట్టి ఉంటుంది తాగుతారు కథ. ఏందే ఏమంటారు? ఏంది తాగొచ్చినావా? మీ అయ్యాన్ని దాన్ని వచ్చిందే ఏంది మరి బర్రెపాలు తప్ప తాటికాలు అంటే ఏంటో తెలియదు. నన్ను తాడిసేటు కాడ నుంచి ఇంట్రాక బొర్రతాడి చేసిండే మీ అయ్యా మిమ్మల్ని ఇద్దరు నాకు. బంగారం లాంటి మా ఆయనని బజార్లో బొర్రెలాగా చేసావు కదనే. నువ్వు రాకముందుకు ఓ పద్ధతి ఉంటేనే నువ్వు వచ్చినాక ఇట్లా తయారైంది. నువ్వే ఇదంతా చేసింది. నువ్వే చేసింది. నువ్వే మాట్లాడక ఇంకా ఒప్పుకో, నీ వల్లనే ఇట్లా తయారైండు. నువ్వే నీ మళ్ళా మొదలుపెట్టి రా, మీరు ఇల్లే తావరిగా నేను పోతా. మదిగాడు చెప్పినట్టు తాగినట్టు నటించమన్నాడు, అది కూడా ఫెయిల్ అయ్యాడు. ఇదే దిక్కు నాకు. చెల్లె ఇంతసేపు అయితే పోయి ఏం చేస్తాడు చూద్దాంపా. పోనం దాకా ఇగో ఏం చేస్తాను? కళ్ళు కనబడలేమానే? కళ్ళని కుక్కరెక్కమేనా? ఉయ్యాలుతాను ఉయ్యాల, లేకపోతే కింద కురిసి మీద ఫ్యాను మధ్యలో తాడు నా మెడకున్నది ఉరేసుకుంటానే. ఇప్పుడు నీకెందుకు కాబట్టి ఇంత పని చేస్తున్నావు? నేను తప్పగా మీతో దరకనప్పైతే నిన్ను చేసుకున్నాకనే ఈ రోగం పుట్టిందే, నీతోనే జరిగింది ఇదంతా. నిన్ను చేసుకున్నాక ఏమన్నా బంగారం గుర్తుందానే తెగే గుర్తున్నావు? ఏందే 10 రూపాయలు దానా బాగా మాట్లాడతాను. నిన్ను వేసుకున్నాక ఆయనకి గతి పట్టింది. నీ వల్లనే గతి వచ్చింది. చెప్పు ఎవరు వేసుకున్నాక పట్టింది గతి? చెప్పు ఎవరి వల్ల వచ్చింది గతి? చెప్పు 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 ఎవరు వేసుకున్నాక వచ్చింది గతి? చెప్పు ఎవరి వల్ల వచ్చింది గతి? అయితే చెప్పు ఎవరు వేసుకున్నాక ఈ గతి పట్టింది నీకు? చెప్పు ముందు చెప్పినాక వేసుకుంటావు. చెప్పు నువ్వు ఎవరు వేసుకున్నాక నీకు ఈ గతి వచ్చింది? మంచి పని చేస్తాను నమ్ము. ఏయ్ సబ్బు నమ్ము.
మనం మారినామని చెప్పుదాం లేదు తొందరగా సరే అక్క సరేనా పా. ఏమయ్యా లేవయ్యా ఏమైంది నీకు? లేయ్యా మేము కలిసిపోయినాం మంచిగా ఉంటాం ఇప్పటి నుంచి. బావా లే బావా, బావా మేమిద్దరం కలిసి ఉంటాం లే బావా, మేము మారినాం బావా లే బావా. మళ్ళా ఇలా అయితే మారేరిగా వెళ్ళేద్దాం మెల్లగా. దూపు అవుతుంది, కొన్ని మంచినీళ్ళు తీసుకురాలి. చెల్లె నువ్వు అడ దేపోయే, నువ్వు దేపో, నువ్వే దేపోయే, నువ్వు దేపో, నువ్వు దేపోయే, నువ్వు దేపో. అరే నువ్వు దేపోయే. జీవితంలో ఇద్దరు పిల్లలు చేసుకున్నాడు సుఖపడ్డాడు చరిత్రలో లేడు బాబ్రే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్ఎస్ సినిమా టాకీస్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటది గట్టిగా కొట్టుండి. ఇగో ఎవరైనా ఇద్దరు రెండు పెళ్లిళ్ళు చేసుకోకూరే, చేసుకుంటే పరిస్థితి గిట్టుంటది. గిట్లుంటది. బీ కేర్ఫుల్.